ఆ ప్రాంత మంత్రులకు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో తిరిగి సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు. మరోవైపు విజయవాడ కలెక్టరేట్ నుంచే ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. విజయవాడ నగరంలో వరద సహాయక చర్యలను వేగవంతం చేశారు. వరదలపై యుద్ధం తుది దశకు వచ్చిందని, నేటి సాయంత్రంలోపు నగరంలో సాధారణ స్థితి నెలకొనాలని ఆదేశించారు. ముంపునకు గురైన 32 వార్డుల్లో 26 చోట్ల ప్రస్తుతం సాధారణ స్థితి నెలకొందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 3 షిఫ్టుల్లో పురపాలక సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని, 90% విద్యుత్ పునరుద్ధరణ జరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నీరున్న మరికొన్ని డివిజన్లలో సాధారణ స్థితికి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ముంపు ప్రభావం సుమారు 2,75,000 మందిపై పడింది. దీంతో ఆప్కో ఇతర సంస్థల ద్వారా సర్వం కోల్పోయిన బాధితులకు దుస్తుల్ని అందించాలని సీఎం ఆదేశించారు. అర్బన్ కంపెనీ సాయంతో పాడైన అన్ని వస్తువులు బాగు చేయించడం, అందుకు తగ్గట్టుగా కంపెనీ యాప్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచడంపై మంత్రులకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు.